అక్షర న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. శ్యామరాజు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఆయన దోష కావడం జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండే ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా వాళ్ళ పేర్లు గోల్కొండ హరీష్, అదేవిధంగా బొల్లంపల్లి అభిషేక్ అని వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర పందుల సమస్యలో వాళ్ళ దగ్గర చెక్ చేస్తే 2 kgs 200 grams గాంజా దొరికింది. ఆ గాంజా ప్రాసెస్ దాదాపు 1 lakh రూపీస్. సో వాళ్ళని తీసుకుని వచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంతకు ముందు కూడా వీళ్ళ మీద కేసు పెట్టుబడిలో ఇద్దరు కూడా పెట్టుబడికి సంబంధించిన నివాసం. ఇద్దరు కూడా చిన్న వయసు వాళ్ళు వీళ్ళు చదువుకునే వీటికి సంబంధించి పరిచయం అయింది. అప్పటి నుంచి వీళ్ళకి అన్నింటి కూడా అయింది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఒరిస్సా పోయి కొరాపూర్ అనే జిల్లా ఒరిస్సాలో అక్కడికి దీపక్ అనే వ్యక్తి దగ్గర మీరు తీసుకొని వచ్చి ఇక్కడ మీరు కన్వెన్షన్ చేయడమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఇక్కడ కూడా కొన్నిసార్లు పోయి వచ్చి వేరే వాళ్ళకి అమ్మడం తర్వాత జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు ఒక వారం క్రితం ఒరిస్సాలో వాళ్ళు వచ్చి చదువుతూ సమాధానం వేరే వాళ్ళు దీనిలో ప్రత్యేకంగా మా దగ్గర ఇది రాజ్యాలకు సంబంధించిన అంశాల్లో మన తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ చేస్తుంది. అందులో భాగంగా మా ఎస్పీ గారు అశోక్ కుమార్ ఎంపీసీ గారు చాలా వివిధ ఋతుపాలన చాలా పకడ్బందీగా స్ట్రింగెంట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో వెట్పల్లిలో తర్వాత ఇతర కేసెస్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో శ్యామరాజు మేకల్ ఎస్ఐ గారు పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రత్యేకంగా వాళ్ళను ఈ సందర్భంగా తీసుకున్నాను. అదేవిధంగా ఈ సమాజంలో కూడా ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు తెలంగాణలో చాలా గత 9 సంవత్సరాల నుంచి ఈ గాంజా కన్జంప్షన్ చాలా జరుగుతున్నట్టు దానికి రిలేటెడ్గా కొన్ని కేసెస్ జరుగుతున్నట్టు మనందరికీ తెలుసు. సో దాని విషయంలోనే గవర్నమెంట్ చాలా గట్టి యాక్షన్ తీసుకుంటుంది. దీంట్లో కేవలం మున్సిపాలిటీ తీసుకునే యాక్షన్ ఎలా తీసుకుంటాం, దీంతో పాటు మన సమాజం కూడా అందరూ పట్టించుకొని వాళ్ళ కుటుంబాలలో పిల్లలకు సంబంధించిన విషయంలో వాళ్ళ నడవడికను వాళ్ళు ఎదుగుతున్న స్పీడ్ను వాళ్ళు ఎవరికైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలను వాళ్ళ పేరెంట్స్ చదివించుకోవాలి. అదేవిధంగా స్కూల్స్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా టీచర్స్ కూడా గురించి పట్టించుకోవాలి. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఎక్కువ వీళ్ళ కేర్ తీసుకోవాలి. అయినప్పటికీ కూడా అక్కడిగా జరుగుతుంది. సో ఇంకా వాళ్ళు కూడా సమాజంగా కూడా ఈ వాటికి సంబంధించిన కూడా సమాచారం విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి సహకరించాలి. మనం మొత్తం టోటల్గా ప్రాంతాలని సమాజాన్ని కాబట్టి చేస్తాం. కానీ కన్వెన్షన్ కన్నా ఎవరైతే తీసుకొని వస్తున్నారో వాళ్ళ ఇద్దరు కూడా అక్కడ ఒకేసారి పోయి తీసుకొచ్చేవాళ్ళు. సో వీళ్ళు చాలా కీలకమైనది. ఇటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారో కూడా చూస్తాం. అదేవిధంగా కన్వెన్షన్కి సంబంధించిన వాళ్ళ మీద కూడా మేము కాబట్టి మీరు కూడా ఇక్కడ ఎవరికి సమాజంలో ఎవరికి ఏం చేసినా కూడా అందరికి సంబంధించిన అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ సమాజంలో మనం అందలేని సమాజాన్ని ఇంకా మనం ఆకాలకు సంబంధించిన మైండ్లో చేసుకున్నాం. వీటికి సంబంధించి కూడా ఇంకా వచ్చినాయి కానీ మనం పూర్తిగా ఉపయోగం దానికన్నా ఎక్కువ ఏంటంటే మనము అది వాడే దగ్గర అది ఉండే దగ్గర వాళ్ళు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ మీద నిఘా పెట్టి చేయడం చాలా ఉంటుంది. కన్సెప్ట్ చేసిన తర్వాత గుర్తుపట్టడం అంటే సరే అతని మీద మనకి దానికని ఏంటంటే దాని రూట్ కాజ్ నుంచి మనం తీయడం అనేది చాలా కీలకం. ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఎవరైతే అమ్ముతున్నారో ఇంట్లో మనం పెట్టేసి దొరకబెట్టడం వీళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు డైరెక్ట్ అక్కడికి పోయి తీసుకొచ్చేవాళ్ళు. సో అటువంటి వాటి మీద మనం చేయడం చాలా కీలకమైనది. దీనికి అందరూ కూడా మన వాళ్ళు కూడా ఎవరైనా దృష్టికి వస్తారు వాళ్ళందరూ కొనసాగాలి. వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి వాళ్ళు 1 కిలో తీసుకొస్తే దాంట్లో 500 గ్రాములను ఒక 10-15 పార్ట్స్ చేస్తారు. పార్ట్స్ చేసి ఒక్కొక్క దానికి 1000 రూపాయలకు ఉంటుంది. అంటే వాళ్ళు పొయ్యి వచ్చేదానికి దాదాపు ఒక 10,000 రూపాయలు ఖర్చు వస్తే వాళ్ళకు పొయ్యి వచ్చిన తర్వాత ఒక ట్రిప్లో దాదాపుగా 5,000-10,000 వాళ్ళకి లాభం కూడా వస్తుంది. సో ఇట్లా పిల్లలే
చాలామంది పిల్లలు ఉన్నారని తెలుసు. వాళ్ళకి మీద కూడా మేము వాళ్ళకు కూడా ఇటువంటి అంతా కూడా చేస్తాము. అదేవిధంగా వాళ్ళు కూడా ఇటువంటి అలవాటు టోటల్గా మార్చుకొని వాళ్ళ ప్రాపర్ పద్ధతిలో ఉండేటట్టు కూడా వాళ్ళకి ఇవ్వాలి. జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకంగా చేసుకునే నార్కోటిక్స్ డ్రగ్స్ మనకు ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ బ్యూరో కూడా ఒకటి మన స్టేట్లో ఉంది. అదేవిధంగా మన దగ్గర కూడా ఉంది నార్కోటిక్స్ డ్రగ్స్ గురించి సంబంధించి. నాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన స్కూళ్ళల్లో తర్వాత కాలేజీలలో చాలా చేస్తున్నాం. అదేవిధంగా మన సొసైటీలో కూడా కొన్ని స్కూళ్ళల్లో కూడా మనం చేస్తున్నాం. సో ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ నడుస్తుంది.